ఎందుకని వక్ఫ్ రూల్ ప్రకారం ఏంటంటే వక్ఫ్ వీళ్ళు చెప్పే మతం లెక్క ప్రకారం మా ముత్తాత టైంలో ఈ భూమిని మా ముత్తాత ఫ్రెండ్ దట అది మా ముత్తాత చెప్పాడు ఈ భూమిని వక్ఫ్ కింద ఇద్దామని అనుకున్నారట ఆయన అని ఇప్పుడు నేను చెప్తే మా ముత్తాత మా తాతకి చెబితే మా తాత మా నాన్నకి చెబితే నేను విన్నాను అని చెప్తే దాని ప్రకారం ఇచ్చేది అది అక్కడ గొడవ దానివల్ల వచ్చిన గొడవ అది దాన్ని అడ్డు పెట్టి ఎవరైతే ముస్లిం డామినేటెడ్ ప్రజాప్రతినిధులు చాలా చోట్ల భూములు కొలగొట్టారు. ఇప్పుడు వక్ఫ్ భూమి నిజంగా ముస్లింలకు ప్రయోజనకరంగా ఉందా? హిందువుల దేవాదాయ శాఖ భూములు ఎట్లా దోచుకుంటున్నారో, అలాగే రెవెన్యూ భూములు ఎట్లా అమ్మేసుకుంటున్నారో, కార్పొరేషన్ల భూములు ఎలా మింగేస్తున్నారో వక్ఫ్ది అట్లాగే ఉంది. నిజంగా ఈ వక్ఫ్ అయినా దేవాదాయ శాఖ భూముల యొక్క ఉద్దేశాలు ఏంటి? దాత ఇవాళ నేను ఉన్నాను, నాకు ఇవాళ ఓపిక ఉంది, దేవుడి గుడికి వెళ్తున్నాను రోజు. సాధారణంగా మన వయసు పరంగా లెక్కేసుకుంటే చిన్నతనంలో మనకి గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, భక్తి అది ప్రసాదం భక్తి ఆ టైంలో ఓ రకంగా చెప్పాలి. యుక్త వయసులో వచ్చేటప్పటికి అప్పుడు మనం ఆ పెళ్ళిళ్ళు పేరంటాలు ఈ కారణంగా ఆలయాలు ఈ వ్యవహారం ఆలోచిస్తుంటాం. అదేమి నిరంతరం వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మన భవిష్యత్తు జీవితం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మధ్య వయస్కుల ఈ పిల్లలు